గొడవల వల్ల దేన్ని సాధించలేం విశ్వ. నువ్వు వాళ్ళని కొట్టడం గెలుపు కాదు, పోటీలో గెలవడమే నిజమైన గెలుపు. హాయ్ విశ్వ, రూమ్లో బోర్ కొడుతోంది అంది, అందుకే. వెళ్దామా? ఇంకా డిశ్చార్జ్ చేయలేదు. ఎక్కడికి? ప్రాక్టీస్. Ladies and gentlemen, the winner of the 2013 Make Your Move dance competition is... Yeah, you're right! మీ జీవితంలో నేను మీకు అమ్మగా రావచ్చా? మీరా నాతో అంతా చెప్పింది, అందుకే నేను రమ్మన్నాను. మీ పేరెంట్స్తో మాట్లాడొచ్చా? నాన్న ముంబైలో బిజినెస్, సంవత్సరానికి ఒకసారి నన్ను చూడడానికి ఇక్కడికి వస్తారు. ఆయనతో ఈ విషయం మాట్లాడాలి, ఓసారి రమ్మని చెప్పగలవా? బిజినెస్లో ఎంత బిజీగా ఉన్నా పెళ్లి చేసుకో తర్వాత వచ్చి ఆశీర్వదిస్తానంటే ఎలా? పెళ్లి విషయం మీ నాన్నతో మాట్లాడడమే సంప్రదాయం. లేదంకల్, ఏమైనా ముఖ్యమైన పనేమో. ఆయన బిజీగా ఉంటాయే, మనమే ఇండియా వెళ్దాం. నేను ఇప్పటికి చాలాసార్లు అడిగాను అంకుల్, నేను ఇండియాకి వెళ్ళడం ఆయనకి అస్సలు ఇష్టం లేదు. ఆయనతో చెప్పడం ఎందుకు, మనమే సడన్గా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం. తీరా వెళ్ళాక ఆయన వద్దంటారా ఏంటి? బాయ్ బాయ్, 10 రోజుల్లో వచ్చేస్తాను రా. ఏంటి బ్రో డల్గా ఉన్నావు? ఏం బ్రో, మీరాను లవ్ చేస్తున్నానని చెప్పుంటే నేనే వదిలేసేవాడిగా. అది వదిలేసి నాతోనే పెళ్ళి అయిందని అబద్ధం చెప్పి. హే బ్రో, ఇట్స్ ఓకే బ్రో, తాళి కట్టాల్సింది నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి టాటా చెప్పించావు కదా. నాకు ఫ్రెండ్షిప్ అంటే గౌరవం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. విశ్వ, టైం అయింది, బయలుదేరదామా? దిస్ ఇస్ సునీల్, మై ఫ్యామిలీ ఫ్రెండ్. హాయ్. బాయ్స్ బాయ్. Your immigration form, excuse me? ఓ సారీ. విశ్వ, అంకుల్, ముంబైలో మీ ఇల్లు ఎక్కడ? బాంబేలో ఒక ఫేమస్ చోట్ అంకుల్. ఫేమస్ అంటే దాదర్, జూహు, బాండ్రా. బాండ్రా బాండ్రా, దాని పక్కనే. హలో బాబాయ్, నేను విశ్వాన్ మాట్లాడుతున్నాను. ముంబైలో మన ఇల్లు ఎక్కడుంది? ఏ రేపు మార్నింగ్ నేను
ఇండియా వస్తున్నాను. ఏమంటున్నావు? నాన్నకి తెలియనక్కర్లేదు. ఎయిర్పోర్ట్కి బండి పంపించండి. విశ్వ, ఇప్పుడున్న పరిస్థితుల్లో Sir, please switch off your phone. The flight is taking off. ఓకే Kindly get back to your షూర్ seat. షూర్. నేను మళ్ళీ చేస్తాను బాబాయ్. విశ్వ, टैक्सी साहब, टैक्सी साहब, साहब, टैक्सी, टैक्सी साहब, No, no. साहब टैक्सी. No, thanks. సార్ ట్యాక్సీ కహా జానా సాబ్ మేరే ట్యాక్సీ మే చలో సాబ్. విశ్వ వెళ్దామా? నువ్వు బాబాయ్ పంపించారు. మా నాన్నే బిజీగా ఉంటారనుకున్నాను, కానీ బాబాయ్ కూడా బిజీగా ఉన్నారు. సారీ అంకుల్. ఇట్స్ ఆల్ రైట్. కనీసం పంపించిన బండి అయినా ఏసీ బండి అయితే. Nana, this is India. ఇల్లు ఇక్కడికే తీసుకురమ్మన్నారు. రా విశ్వ. పోలీసులు ఎవరు చూడలేదుగా? లేదయ్యా. రాజు, డ్రైవర్ దగ్గర గన్ తీసుకో. ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళంతా ఎవరు? నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ మీ నాన్న సమాధానం చెప్తారు. మా నాన్న ఎక్కడ? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ నాన్నని కలవడం అంత సులభం కాదు. అన్న ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. నువ్వు వస్తున్నావని అన్నకు తెలుసుంటుంది. కబురు పంపుతారు. ఏంటి విశ్వ, ఏంటిదంతా? మీ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పావు. మీ నాన్న ఎవరు? ఏం చేస్తుంటారు? ఏదో బిజినెస్ అనే చెప్పారు. బిజినెస్ బిజినెస్ అంటున్నావు. ఏం బిజినెస్ చెప్పవు. బిజినెస్ చేసేవాళ్ళు ఇలా పోలీసులకు భయపడి బతుకుతారా? అంకుల్, మీ నాన్నగారు ఏదో తప్పు చేస్తున్నారు. నాన్న, ఇలా చూడు మీరా, లవ్ చేయడం తప్పు కాదు, కానీ నేను లవ్ చేసే కుర్రాడు ఎవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవడం ముఖ్యం. మీరా నాకేం తెలియదు. నేను మీలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు విశ్వ, ఇవన్నీ. మీ నాన్న తీసుకురమ్మన్నారు. రండి. నిన్ను మాత్రం రా, లోపలికి పద. టీ వద్దు. కూర్చో. వెళదామా? రండి వెళ్దాం. నాన్న పైకి వెళ్ళండి. నా తండ్రి ఇలాంటి వాడు అయి ఉండకూడదు. నేను ఊహించినంత ఉత్తముడై ఉండాలనుకున్నాను.
కానీ చూశాను నాన్న, మీ నిజ స్వరూపాన్ని చూశాను. ఇదంతా నేను చూడకూడదనే ఇన్నేళ్లగా నన్ను అక్కడ మీరెవరో, ఏం తప్పు చేస్తున్నారో, అమ్మకే కాక నాకు దూరమై ఎందుకు ఇలా బతుకుతున్నారో, ఎవరి కోసం? వీళ్ళ కోసమేరా. మీకోసం కాకపోయినా మా కోసం. వీడికి కనీసం మీరున్నారు. ఆ జనాలకి కనకాలం వీళ్ళ గుండెల్లో ఒక అన్నగా, నీ గుండెల్లో ఒక మంచి తండ్రిగా ఉండాలని ఆశపడ్డాను. కానీ నా వల్ల నీ జీవితం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఇన్నాడు నీకు దూరంగా బ్రతికాను. మరెందుకు మీరు ఇలా చాటుగా? నేనేమి బుద్ధున్నో గాంధీనో కాను. ఇంతవరకు నా జీవితంలో నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తే ఆ పని చేశాను. అది కరెక్టా కాదా అని ఆలోచించలేదు. అప్పుడు వదిలేసిన విత్తే ఇప్పుడు మహావృక్షంగా మారింది. రామ్మూర్తి. నమస్కారం. నమస్కారం. రామ్మూర్తి. మీరు? మీకు మిత్రుణ్ణి, శత్రువుకి శత్రువు మిత్రుడు. అన్నా థ్యాంక్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ముంబైలోనే ప్రజల ఆరాధ్య దైవమైన అన్నాని అరెస్ట్ చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అన్నాని పోలీసులు అరెస్ట్ చేయనీయకుండా ప్రజలు ప్రతిఘటించడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అజ్ఞాతంలోకి వెళ్లిన అన్నాని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అన్నా